ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడంచెల విధానానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ రెండంచెల విధానానికి తీసుకురావాలని గతం నుంచి కూడా అనేక సందర్భాలుగా కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా లక్ష వ్యవసాయ సహకార సంఘాలు ఉండేటువంటి దేశంలో ఉంటే ఈ రాష్ట్రంలో కూడా ఉండేటువంటి దీనిలో 2000 పిఎస్సిఎస్లు ఉన్నాయి. అదే 600 శాఖలుగా విభజించబడినటువంటి దీనిలో ఈ మూడంచెల విధానం వలన ఎంప్లాయీస్కి కానీ ప్రజానీకం కానీ అందేటువంటి సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలు అందించేటువంటి క్రమంలో జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని నివారించడానికి వడ్డీ రేట్లు తగ్గటానికి ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి అందించేటువంటి ఏదైతే బ్యాంకింగ్ లోనింగ్ వ్యవస్థ ఉందో అది అందుబాటులో రావడానికి రెండంతస్తుల వ్యవస్థ అయితే రెండంచెల విధానం అయితే బాగుంటుందనేటువంటిది ఉన్నది. కానీ ఈ బ్యాంకింగ్ వ్యవస్థని రాజశేఖర రెడ్డి గారు బతికించారు అనేటువంటిది నగ్న సత్యం. ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంతకుముందు ఈ బ్యాంకింగ్ వ్యవస్థని ఎత్తివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి సందర్భంలో దాన్ని కాపాడటానికి 100 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థకి అందించిన ద్వారా ఈ బ్యాంకును కాపాడటం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పద్ధతిలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి బ్యాంక్స్, జిల్లా సహకార బ్యాంకులు అత్యున్నతమైనటువంటి వ్యాపారాన్ని తీసుకురావడం ఉంది. వేలాది కోట్ల రూపాయలు సముపార్జన చేయటం అనేటువంటి జరిగింది.